అర్ధనారీశ్వరి టెంపుల్. ఈ ఆలయం కొండాపూర్ మన హైదరాబాద్ లో ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే సాక్షాత్తు అమ్మవారి అయ్యవారే ఇద్దరు భక్తులతోటి ఈ ఆలయాన్ని నిర్మించారు. అమ్మవారి ఆజ్ఞతోటి ఈ ఆలయం కట్టడం జరిగింది. ఇక్కడ పాము రూపంలో మనకు అమ్మవారు దర్శిస్తారు. ఈ ఆలయంలో పెద్దమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి, శివుడు, అమ్మవారు ఈ ఆలయంలో అయితే మనకు దర్శిస్తారు. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఎప్పుడెప్పుడు ఆ అమ్మవారు అయ్యవారి దర్శనం దొరుకుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తూనే ఉంటారు. పదండి ఈ ఆలయానికి వెళ్దాం. ఈ దేవాలయానికి బస్ లో వెళ్ళాలనుకున్న వాళ్ళు 127K బస్ కోటిలో వెక్కాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకు హైటెక్ సిటీ మాదాపూర్ సైడ్ వెళ్తుంది. కొత్తగూడ బస్ స్టాప్ లో దిగాల్సి ఉంటుంది. కొత్తగూడ నుంచి మనకు ఆ టెంపుల్ కి 1.5 కిలోమీటర్స్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంది, కాకపోతే కష్టం. మీరు ఆటోనైనా ఏదైనా తీసుకొని క్యాబ్ అన్న బుక్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. మెట్రోలో ఎవరైతే రావాలనుకుంటున్నారో మీరు దయచేసి ఏం చేస్తారంటే మీ దగ్గరున్న మెట్రో ఎక్కి అమీర్పేట్లో స్టేషన్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఇక్కడ వచ్చేసి రాయదుర్గం దగ్గర దిగాల్సి ఉంటుంది. అక్కడ నుంచి మనకు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. మీరు టాక్సీ గానీ, ఆటో గానీ, లేదంటే అక్కడ ఏదైనా ఆటోస్ ఉన్నా, ఏ వెహికల్స్ ఉన్నా బుక్ చేసుకుని వెళ్ళండి. డైరెక్ట్ టెంపుల్ కి వెళ్ళొచ్చు. మీరు కోటి నుంచి ఈ ఆలయానికి వెళ్ళాలంటే మీకు ఫేర్ కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఒక 30-40 రూపీస్ వెళ్తుంది. నేనైతే మేదీపట్నంలో దిగి అక్కడ మా ఫ్రెండ్ పికప్ చేసుకొని నాకు ఈ ఆలయానికి తీసుకెళ్లాడు. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆలయం ఎంట్రన్స్. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. 10 మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. ఈ ఆలయంకి వచ్చిన ఏ భక్తుడైనా సరే ఇక్కడ చెప్పులు విప్పి ముందుగా మన పాదాలని శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే వెహికల్స్ మీద వస్తారో ఈ ఆలయంలోకి వచ్చే ఎంట్రన్స్ లో ఇక్కడ సైడ్ రైట్ సైడ్ మీరు వెహికల్స్ పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను చూపించే ఈ ఆలయాన్ని మీరు అణువణువున క్లియర్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయానికి చాలా చరిత్ర అయితే ఉంది. నువ్వు ఒక్కసారి ఈ గోపురాన్ని దాటిపోయినావా నీ దరిద్రం మొత్తం పోయినట్టే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఏ ఆలయంలో లేనంట చాలా విశిష్టంగా ఈ గోపురం అయితే ఉంది. చాలా మంది శక్తి స్వరూపిణైన దేవతలు, దేవులైతే ఈ గోపురం మీద ఉంటారు. నువ్వు ఏ సమస్యతోటి అయినా సరే ఈ ఆలయానికి ఒక్కసారి వెళ్ళినావంటే ఆ సమస్యలు మొత్తం ముటుమాయం అవుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. మీకు కనిపిస్తున్న ఈ ఆలయ దర్వాజని అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క దగ్గర మీకు అమ్మవారు, అయ్యవారు కనిపిస్తారు. ఈ ఆలయమేనండి అర్ధనారీశ్వరి ఆలయం. ఈ ఆలయంలో మీకు చాలా విశిష్టమైన ప్రత్యేకమైన శ్రీచక్రం ఉంది. ఈ శ్రీచక్రం కింద ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేసినావా నీకు చాలా మంచి జరుగుతుంది. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభాన్ని చూసే ఆకాశానికి అంటుతుంది. ఇంత పెద్ద ధ్వజస్తంభం నేను ఎక్కడా చూడలేదు. ఈ ఆలయంలో మీకు కనిపిస్తున్న ఈ నందీశ్వరుడికి ముందుగా మీరు దర్శనం ఇక్కడ చేసుకొని తర్వాత మీరు అర్ధనారీశ్వరి దగ్గరికి వెళ్ళాలి. మీ మనసులో ఏమున్నా సరే ఇక్కడ ఈ నంది దగ్గర చెవుల ఒక్క మాట చెప్పండి, సాక్షాత్తు అర్ధనారీశ్వర స్వామివారి దగ్గరికి వెళుతుంది. మీ 2 చేతులు జోడించి స్వామివారిని, అమ్మవారిని ఒకే విగ్రహంలో ఉన్న అర్ధనారీశ్వర స్వామివారిని దర్శించుకోండి. నువ్వు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తున్నావా, మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే నంది దగ్గర మొక్కిన తర్వాత అక్కడ పార్వతీమాత, పరమశివుడి పాదాలు ఉంటాయి. ఆ పాదాలకి నమస్కరించండి. ఈ పాదాలు ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ ఉన్న బొట్టు మీ నుదుట పైన పెట్టుకోండి. మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఏ పుణ్య కార్యక్రమం చేసినా సరే దాని మీద పెట్టండి, మంచి జరుగుతుంది. అందరూ చేసే పొరపాటు మీరు చెయ్యకండి. ఈ ఆలయంలో శ్రీచక్రం ఉంది అంటే ఇక్కడ మీరు తప్పకుండా ధ్యానం చేయాల్సి ఉంటుంది. ఒక 5 నిమిషాలైనా, లేదా మీ వయసు ఎంతనో అన్ని నిమిషాలు ఇక్కడ శ్రీచక్రం కింద కూర్చొని ధ్యానం చెయ్యండి. మీరు ఎప్పుడు ఏ ఆలయానికి వెళ్ళినా నంది చెవులో ఒక్కరు ఒక విషయం చెప్తున్నప్పుడు ఇంకొకరు చెప్పకూడదు. ఈ ఆలయంలో ప్రతి గోపురాన్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. మీరు ఇప్పుడు చూసిన ఈ ఆలయంలో 2వ దేవాలయం రేణుక ఎల్లమ్మ తల్లి. ఈ ఆలయంలో ఈ ఆలయాన్ని ప్రతిష్టాపించిన వాళ్ళు చిన్నమ్మ అని పిలుచుకుంటారు, ఎల్లమ్మని. మీరు ఈ ఆలయానికి వచ్చినప్పుడు రేణుకాదేవి ఉప ఆలయానికి వచ్చినప్పుడు కూడా తప్పకుండా ఇక్కడ వాహనం దగ్గర నమస్కరించాలి,
మొట్టమొదటి చాలా మంది ఇదే పొరపాటు చేస్తారు, వాహనాన్ని ఎవరు దర్శించరు. ఈ ఆలయంలో నాకు ఆకట్టుకున్నది ఏదన్నా ఉంది అంటే ఈ గుడి ధ్వజస్తంభం మీరు చూడండి ఎంత పెద్దగా ఉంటుందంటే మీకు సాక్షాత్తు ఆకాశానికి అంటుకున్నట్టు పరమశివుడు పాదాలు ఇక్కడ మీదున్నట్టు అనిపిస్తాయి. మీరు గనక ఈ ఆలయానికి వెళ్తే ధ్వజస్తంభాన్ని చూడడం మాత్రం మర్చిపోకండి. దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీ చేతులతోటి దాన్ని ఒక్కసారి మీ చేతు స్పర్శ ధ్వజస్తంభానికి తాకిందా సాక్షాత్తు అమ్మవారి పాదాలకి తాకినట్టే. మీ మనసులో ఉన్న మాట బలంగా ఇక్కడ చెప్పండి అమ్మవారికి. మీకు ఏ ఆలయంలో అయినా సరే ధ్వజస్తంభం కనిపించిందంటే మీరు వెంటనే ఆ ఆలయంలో ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది. 1 గాని 3 గాని 5 గాని 7 గాని 11 గాని 21 గాని మీకు ఎంత తోచితే అంత చెయ్యండి మీ శక్తి మేరకోరికి. ఆలయం లోపలికి వెళ్ళంగానే నాగదేవత పాదాలు, నాగదేవత విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దర్శనం చేసుకోవాలి. మరి కొంచెం లోపలికి వెళ్ళంగానే మనకు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కనిపిస్తుంది. ఈ తల్లికి ఉన్నంత చరిత్ర, ఈ తల్లికి ఉన్నంత విశిష్ట ఈ ప్రపంచంలో ఈ తల్లికి ఉన్నన్ని కష్టాలు, బాధలు, చరిత్ర అయితే ఎవరికి ఉండకపోవచ్చు. చాలా గొప్ప తల్లి. ప్రతి ఒక్క స్త్రీని చూసే నాకు రేణుక ఎల్లమ్మ తల్లి గుర్తుకొస్తుంది. ఏ స్త్రీ అయినా సరే, ఏ పురుషుడైనా సరే రేణుక ఎల్లమ్మ దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు నమస్కరించండి. అలానే మీరు చూసింది పెద్దమ్మ తల్లి. జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి మనకి ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మనము పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకి దర్వాజాలు మూసేసి క్లీనింగ్ చేస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం శుభ్రత చేస్తారు ఆలయాన్ని. మళ్ళా గుడి తలుపులు తెరిచేంత వరకు చాలామంది భక్తులు 1000 కన్నులతోటి ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పేసి చూస్తారు. మీరు విజువల్స్ చూస్తున్నారు కదా, చిన్న చిన్న పిల్లలని వాళ్ళ ఫ్యామిలీస్ చిన్న చిన్న పిల్లలను తీసుకొని ఈ ఆలయానికి వస్తారు. ఎందుకంటే చిన్న పిల్లల మీద చాలా చెడు ప్రభావం ఉంటుంది, చాలా చెడు దృష్టి ఉంటుంది, చాలా మందికి నరదృష్టి ఉంటుంది. చాలా మంది బిజినెస్ మ్యాన్లు కూడా ఈ ఆలయానికి వస్తారు. ఎందుకు అంటే ఒక ఆలయంలో శ్రీచక్రం నీవు పెట్టారంటే అది మామూలు ఆలయం కాదు, నార్మల్ ఆలయం కాదు. అది ఎంతో విశిష్టమైన ఆలయం అయితే గాని శ్రీచక్రం ఉన్న ఆలయంలో జరిగే పూజలు, పూజ విధానాలే చాలా వేరు. అలాంటి ఆలయానికి మనం ఒక్కసారి వచ్చి ప్రదక్షిణాలు చేసిన, అమ్మవారిని అయ్యవారిని దర్శించుకున్నా, నీ మనసులో ఉన్నది ఏది చెప్పుకున్నా, ఎంత పెద్ద బాధనైనా సరే అమ్మవారు తిప్పికొట్టి మీ జీవితాల్లో సుఖాన్ని ప్రసాదిస్తుంది. ఈ ఆలయానికి వచ్చే ముందు నేను చాలా పేల్గా, చాలా డల్గా అయితే వచ్చాను. ఒక్కసారి ఈ ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో ఉన్న నలుమూలలో ఉన్న దేవతలని, దేవులని చూసిన తర్వాత నేను ఎలా ఉన్నానో అలా కాకుండా చాలా హెల్తీగా, చాలా వెల్తీగా వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఇంత ముందుకున్న నేను ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకున్న తర్వాత నేను కొంచెం నా ముఖంలోనైతే ఏదో ఒకటి కొంచెం తేడా అయితే వచ్చింది. అది మంచిగా అయింది. నాకు చాలా మంచి జరిగింది ఈ ఆలయానికి వచ్చిన తర్వాత. మీ జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆలయం ఏదన్నా ఉందంటే హైదరాబాద్లో కొండాపూర్లో ఉన్న అర్ధనారీశ్వర దేవాలయాన్ని దర్శించాలి. అమ్మవారు అయ్యవారి అనుగ్రహం ఉందా, నువ్వు ఈ ఆలయానికి తప్పకుండా వస్తావు. నువ్వు సంకల్పించినవా, నీకు అంత భక్తి ఉందా, నువ్వు ఈ ఆలయానికి వచ్చి తీరుతావు. ఎందుకంటే ఆలయానికి వెళ్ళాలంటే దేవుళ్ళ అనుగ్రహం ఉండాల్సిందే. నీకు ఏదో ఒక రకంగా పిలుపు అందుతుంది. నువ్వు ఈ ఆలయానికి దర్శించు. నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నేను నీకు ఒకటే మాట చెప్తున్నాను, నీకు నిజంగా అన్ని కుదిరినాయి అంటే ఈ ఆలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా నువ్వు అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకోండి. మీరు గనక, నేను చెప్తున్నాను కదా, ఈ వీడియో గనక చూసే ప్రతి ఒక్కరూ మీకు ఎప్పుడైనా టైం కుదిరితే ఈ ఆలయానికి వెళ్ళడం మర్చిపోకండి. చాలామంది కార్పొరేట్ కంపెనీస్లో చేసేవాళ్ళు, స్టూడెంట్స్ చాలామంది వీకెండ్లో ఈ ఆలయానికి అయితే వస్తారు. ఇలాంటి ఆలయాన్ని మనం తమిళనాడులోనే చూస్తాము, కానీ మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి. మన హైదరాబాద్లోనే కట్టారు. నేను మీకు బస్ నంబర్స్ కానీ, మెట్రో డీటెయిల్స్ కానీ, రూట్ మ్యాప్ కానీ క్లియర్గా డిస్క్రిప్షన్లోకి పెడతాను, చెక్ చేయండి. ఈ గుడి గోపురాన్ని చూస్తున్న కొద్దికి మళ్ళీ చూడాలని అయితే అనిపిస్తుంది. నాకైతే ఎన్నిసార్లు చూసినా సరిపోలేదండి. నా కంటి నిండా ఆ పరమశివుడు, దుర్గాదేవి, రేణుక ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, మొత్తం
దేవుళ్ళే రెండిపోయారండి. ఈ ఆలయానికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక స్పెషల్ అనుభూతి అయితే కలిగింది. ఇంకా దేవుళ్ళతోటే ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఈ ఆలయంలో ఒక్క రూపాయి డొనేషన్ చేయాల్సిన అవసరం లేదు, విరాళం ఇవ్వాల్సిన అవసరం లేదు, హుండీలో రూపాయి ఏమని చెప్పేసి ఎవ్వరు అడగరు. ఇతర ఆలయంలో అర్చనానికి 10 రూపాయలు 100 రూపాయలు తీసుకున్నట్టు ఈ ఆలయంలో తీసుకోరు. స్పెషల్ క్యూస్ లాంటివి ఈ ఆలయంలో ఉండవు. మంత్లీ గర్ల్స్కి వచ్చే ప్రాబ్లం బట్టి 5 మంత్స్ అంటరాని వాళ్ళకి ఒక మూలకి కూర్చోపెడతారు. కానీ ఈ ఆలయంలో అలాంటి నిబంధనలు లేదు. అమ్మాయిలకి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే, ఏ గుడిలకి అనుమతి లేకున్నా సరే ఈ గుడిలోకి మీకు అనుమతి ఉంది. ఇది నా మాటలు కాదండి, ఈ గుడి కట్టిన వాళ్ళ మాటలే. గర్ల్స్కి ప్రాబ్లం ఉంది, పట్టుకోవద్దు, చెయ్యొద్దు, గుళ్ళకు పోదు, మంచి పనులు చేయొద్దు, అంటరాని వాళ్ళు కుష్టి వాళ్ళకి చూసినట్టు చూస్తారు. కానీ ఈ ఆలయంలో అలా లేదు. దేవుడు అంత చెడ్డవాడు కాదు, అందరినీ స్వాగతిస్తాడు. ఈ ఆలయం కట్టిన వాళ్ళకి అమ్మవారు అయ్యవారు కలలోకి వచ్చి మా ఇద్దరి కోసం మీరు ఒక ఆలయాన్ని నిర్మించండి అని చెప్పేసి వాకు రూపంలో చెప్తే నమ్మలేదు. ఇదే వాకు రూపంలో ఇద్దరికి వచ్చింది. ఆ తర్వాత వీళ్ళు నిర్ణయించుకున్నారు, వీళ్ళు దైవ కార్యక్రమం కోసం పుట్టారు అని చెప్పేసి వీళ్ళు నిర్ణయించుకొని అన్ని పనులు ఆపేసి కేవలం అమ్మవారు వాకు రూపంలో ఏమి చెప్తే అది చేశారు. వీళ్ళు పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కాదండి, ఎన్నో కష్టాలు పడ్డారు. పూజలు చేయడానికి కూడా ఒకప్పుడు ఎవరు రాకుండే అమ్మవారే పూజలు చేయించుకున్నారు. అమ్మవారు అనుగ్రహంతో ప్రతిదీ జరిగింది. నాకు ఒక విషయం చాలా సంతోషంగా అనిపించింది ఏంటంటే, చదువుకున్న వాళ్ళు, జాబ్ చేసే అమ్మాయిలు కూడా ఈ ఆలయాలకి వచ్చి మంచిగా పూజలు చేసుకొని వెళ్తున్నారు. ఎంత సంస్కారంగా ఉంటున్నారంటే నాకు 2 చేతులు జోడించి నమస్కరించాలనిపించింది. ప్రతి ఒక్క అమ్మాయిని చూసినప్పుడు ఈ ఆలయంలో నాకు అమ్మవారు మాత్రమే కనిపించారు, ప్రతి ఒక్క స్త్రీలో. దయచేసి మీరు ఒక్కసారైనా ఈ ఆలయానికి మీ కుటుంబ సభ్యులతోటి చేరుకోండి. ఇంత గొప్ప ఆలయం కట్టిన ఈ ఫౌండర్స్కి మాత్రం నా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నా జీవితంలో నాకు అదృష్టం ఉంటే వాళ్ళని ఒక్కసారైనా కలిసి వాళ్ళకి నమస్కరించాలని కోరిక. అర్ధనారీశ్వరులకి నేను పరమ భక్తుడినండి, అమ్మవారికి చాలా చాలా పెద్ద భక్తుడిని. అలాంటిది ఈ ఆలయంలో శ్రీచక్రాన్ని స్థాపించారంటే మామూలు విశేషం కాదు. ఎన్ని వందల మంది వస్తే అన్ని వందల మందికి, ఎన్ని వేల మంది వస్తే అన్ని వేల మందికి ఉచితంగా అర్చనం చేయడం అంటే మామూలు మాట కాదండి. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పూజారి వారు మామూలు కాదండి, ప్రతి ఒక్కరు బ్రాహ్మణ కులానికి చెందిన వాళ్ళు మాత్రమే. మీరు ఈ ఆలయానికి ఎట్టి పరిస్థితులైనా రండి. దయచేసి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, చాలా మందికి రీచ్ వస్తుంది. ఈ ఆలయం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరికి పుణ్యం దక్కాలి, ప్రతి ఒక్కరు లాభం చేకూర్చుకోవాలని కోరుతున్నాను. జై మాతాది.